నమస్తే తెలుగు వారి మనసాక్షి సాక్షి న్యూస్. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. అమెరికాలో అన్నార్తుల కడుపు నింపేందుకు సేవా దీవాలి సంస్థ ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. హిందూ స్వయం సేవక్ సంఘతో కలిసి పలువురు వాలంటీర్ల సహాయంతో భారీ మొత్తంలో ఆహారాన్ని సేకరించింది సేవా దీవాలి సంస్థ. టౌన్షిప్ వుడ్ బ్రిడ్జ్ లోని ఫుడ్ బ్యాంక్ ద్వారా అన్నార్తులకు ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అమెరికాలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సేవా దీపావళి సంస్థ మరోసారి తమ ఉదారత చాటుకుంది. అగ్రరాజ్యంలో అన్నార్తుల కడుపు నింపేందుకు న్యూజెర్సీలో ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. హిందూ స్వయం సేవక్ సంఘతో కలిసి పలువురు వాలంటీర్ల సహాయంతో భారీ మొత్తంలో ఆహారాన్ని సేకరించి అన్నార్తులకు ఉచితంగా అందించే మహాక్రతువును చేపట్టింది. సేవా దీపావళి చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. టౌన్షిప్ వుడ్ బ్రిడ్జ్లోని ఫుడ్ బ్యాంకు ద్వారా అన్నార్తులకు ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు. స్థానిక ప్రజల ఆహార అవసరాలు తీర్చే ఈ మహాయజ్ఞంలో హిందూ అమెరికన్లు పెద్ద ఎత్తున కృషి చేశారని పలువురు కొనియాడారు. నమస్కారం, నా పేరు మోహన్ దేవరకొండ. నేను ఇక్కడ హెచ్ఎస్ఎస్ హిందూ స్వయం సేవక్ సంఘ్ లో వాలంటీర్ గా చేస్తున్నాను, సెంట్రల్ న్యూజెర్సీ ఏరియాలో. ఈరోజు ఇక్కడ వుడ్ బ్రిడ్జ్ టౌన్షిప్ లో సేవా దివాళీ ఉత్సవ్ జరిపాము. ఇందులో ఫుడ్ డ్రైవ్ చేసాము. ఫుడ్ డ్రైవ్ లో దాదాపు 12,000 పౌండ్లు ఫుడ్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ వుడ్ బ్రిడ్జ్ టౌన్షిప్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్, మేయర్ వీళ్ళు కూడా వచ్చారు. ఇచ్చిన డొనేషన్ వేరు ఫ్యామిలీస్ నుంచి, హిందూ ఫ్యామిలీస్ నుంచి సేవా దివాళీ కోసం కలెక్ట్ చేయబడింది. ఇది టౌన్షిప్ ద్వారా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో చాలా సంతోషంగా ఉంది. దివాళీ ఫెస్టివల్ ఈ విధంగా జరుపుకోవడం, గివింగ్ ఫుడ్ ఫర్ ద నీడీ is what is the main objective of this, and distributing through the Woodbridge Township. I would like to thank all the officials of Woodbridge who are here, the Hindu families and organizations who have donated food. We would like to thank all of them. On behalf of the Woodbridge Police Department Community Affairs Division, we'd like to thank your organization for another successful food drive, and we'll be looking forward to working together in the future. Thank you very much. Yes, and on behalf of We Feed Woodbridge, our 10 food pantries and the 1,400 families that we serve each month, thank you for your generous donation of over 13,000 pounds of food that was collected during the HSS food drive during Siwa Diwali. So on behalf of the families that we serve through our network of We Feed Woodbridge, we thank you very much and wish everyone a happy Diwali. Namaste, mama nama Ajitah. My name is Ajit. Sarvebhyo namo namah. Adya vayam seva diwali कृते किञ्चित् कार्यं कुर्वन्तः स्मः. एतद् बहु उत्तम कार्यक्रमम् अस्ति अमेरिका देशायां. So if you see here, we have a lot of food collection and सर्वेषां सहाय रूपेण एव वयं कार्यं साधितम् अस्माभिः साधितम् अस्ति. सर्वेभ्यो नमो नमः. Namaste, my name is Srinivas Kaila. I am a resident of Woodbridge Township here in New Jersey. We are here today in the closing ceremony of Seva Diwali 2024 in collaboration with many organizations like Woodbridge Library. This year they started participating in this program starting from this year. We collaborated with local schools and collected food in the local communities. Library joining us this year too. Libraries also set up donation boxes, collected and helped us to drive this, make it successful. And we have collected about 12 to 13,000 pounds of food. And we are here at one of the food pantry here donating this food that we have collected. And we were having representatives from police department, from mayor's office, and we had health officials also. And we just donated, we handed it over. అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు కళా సమితి 40 వసంతాల వేడుకలు, దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. 1000 మందికి పైగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. దీపావళి వెలుగులు, ప్రముఖుల సందడి, సంగీత, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలు, కమ్మని తెలుగు భోజనంతో సంబరాలు అంబరాన్నంటాయి. అమెరికాలోని న్యూజెర్సీలో గత 40 ఏళ్లుగా తెలుగు ప్రజలకు విశేష సేవలను అందిస్తున్న తెలుగు కళా సమితి టీపాస్ 40 వసంతాల వేడుకలతో పాటు దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి
మన్నవ సుబ్బారావు, ఉపేంద్ర చూక్ల, మోహన్ రావు మైనేని, రఘుశర్మ, శంకరమంచి పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా తెలుగు జ్యోతి సంచికను ఆవిష్కరించారు. భాష సాంస్కృతిక వారధి అని తెలుగు కళా సమితి అధ్యక్షులు మధు అన్నా పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులున్న వారి సమాచారాన్ని తెలుగు జ్యోతి సంచిక ద్వారా తెలియజేస్తామని తెలిపారు. తెలుగుతనాన్ని ఒక వేదికపైకి తీసుకువచ్చి తెలుగు భాషకు, తెలుగు జాతికి గుర్తింపు తెస్తున్న టీపా సంస్థను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మ్యూజికల్ నైట్, ఫ్యాషన్ షో, సాహిత్య పోటీలు ఆకట్టుకున్నాయి. పలు పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. సంస్థకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న పలువురిని వేదికపై ఘనంగా సన్మానించి సత్కరించారు. ప్రముఖ కమిడియన్ శివారెడ్డి మిమిక్రీ ప్రదర్శనతో పాటు సింగర్లు భరద్వాజ్, సంగీత దర్శకుడు చరణ్ పాకాల లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఆడియన్స్ ని మంత్రముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేశారు. దీపావళి వెలుగులు, సంగీత, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల సందడి, కమ్మని తెలుగు భోజనంతో వేడుకలు దిగ్విజయంగా ముగిశాయి. సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ గా రీలాంచ్ అయింది. అమెరికా చికాగోలోని నేషనల్ ఇండియా హబ్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. న్యూయార్క్, న్యూజెర్సీ నుండి వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, కాలిఫోర్నియా, చికాగో, నార్త్ కరోలినా, అట్లాంటా, ఫ్లోరిడా మొదలగు నగరాలతో పాటు నార్త్ అమెరికాకు నలుదిక్కులా విస్తరించి పుట్టిన నేల నుంచి పెరిగిన గడ్డ వరకు ప్రవాసులకు అండగా మరింత చేరువగా సరికొత్తగా ఆవిష్కృతమైంది సాక్షి టీవీ నార్త్ అమెరికా. అమెరికాలోని చికాగోలో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ గా రీలాంచ్ అయింది. భారత జాతీయ గీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నేషనల్ ఇండియా హబ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ నార్త్ అమెరికా హెడ్ కేకే రెడ్డి, సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరెస్పాండెంట్ సింహ, సాక్షి టీవీ స్టాఫ్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, అసోసియేషన్ హెడ్స్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్లే చేసిన సాక్షి టీవీ నార్త్ అమెరికా ఏవీని ప్రవాసులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ యూఎస్ఏకి ప్రవాసులు తమ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, కాలిఫోర్నియా, చికాగో, నార్త్ కరోలినా, అట్లాంటా, ఫ్లోరిడా మరెన్నో నగరాలలో నార్త్ అమెరికాకు నలుదిక్కులా వ్యాప్తి చెంది యూఎస్లో నెంబర్ 1 నెట్వర్క్ గా రూపాంతరం చెంది ప్రవాసుల గొంతుకగా సాక్షి టీవీ యూఎస్ఏ నిలుస్తోందని కేకే రెడ్డి పేర్కొన్నారు. సాక్షి టీవీ ఎన్ఆర్ఐ ప్రత్యేక కార్యక్రమాల గురించి సింహ వివరించారు. అమెరికాలో ప్రవాసులు గొంతుకగా నిలుస్తున్న సాక్షి టీవీని పలువురు ప్రముఖులు కొనియాడారు. సాక్షి ఎన్ఆర్ఐ కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రవాసులు పలు సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీలాంచ్ ఈవెంట్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కేకే రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ యూఎస్ఏను అందరూ ఆదరించాలని కోరారు. For the business and community leaders, for their benefit. In turn, what Saksha TV can get. So it's a mutual partnership and growth. That's what we are looking at. Association heads. When we talk about association heads, within USA, you have got tons of Telugu organizations. If I have to number the number of Telugu associations or organizations within USA, may be somewhere between 500 to 1,000. If Telugu itself is 50, 3 times to that, 150 organizations, small and big. So you can think of. So this is related to association heads. How we can work with the association heads. For example, Hemchand Garu is there. Then current president is there. Hemant Garu is also there. They are conducting next year 40-year celebration. With all those, they have got that experience. So they can share that experience. How? Now, we want to be part of Telugu communities. And then we want to listen and improve what we can do in Saksha TV. That's the purpose of this relaunch. After this, I would request all the community leaders to give their advice. What is it we can do to grow together? To promote success stories of NRI personalities. These are the current programs that we have got. NRI News, Vastu, Immigration Shows, NRI Roundup,
These all things we have seen. In the audio video launch, you have seen all this. So I don't want to repeat that. We are planning to add some more programs for our Sakshi TV. One being the health roundup. We want to introduce multiple doctors. We want to have a panel of 10 plus doctors where they can share their experiences and advice to the Telugu audience within the US and then India. Then we want to work with the business magnates who have been successful. Then we also want to talk about climate change. We also want to talk about current job markets. Few minutes back, Nag Jaishwal was talking about lot of Indians are, OPT students are without job. So what is it we can do for them? How we can connect them to the industry leaders? That is another aspect we are looking at. There are number of insurance, real estate agents. So we want to see how we can work with the different successful Telugu community leaders so that we all can grow further upwards. That's the plan. One program I'm personally planning to get involved and introduce. Monthly one program where I'll be chatting with the top 50 or 100 successful Indians who are in the US. I want to talk with them, spend some time with them, share their experiences through Sakshi TV to the world Telugu community. So soon we'll be starting that where I'll be personally chatting with these top 50 to 100 Indian leaders who are here in the US, North America. That's my personal interest. If you look at this, how Sakshi TV can provide business development. What are the ways that we can work together as a partnership, as sponsorship? You can read yourself, you are all the business people, you can read yourself. Otherwise it will be as if I'm reading them. Please have a look at them. In this context, whatever business development activities are there, we are putting some pages, some sheets on each table. Coming to Sakshi TV's partnership, yeah, I am actually I want to explore what are the opportunities to advertise myself, to penetrate into the community more across the United States. So far, we have about 7-8 states. We have our presence, we have our agents, but of course, with the help of Sakshi TV, like win-win. Of course, we sponsor something, and we get some business out of that. I want to expand my business and advertise through Sakshi TV and see how it goes. But it's almost a win-win situation anyway. So na peru screen name Simha, full name Simha Validu Hanumantu, and I'm the chief correspondent North America Sakshi Television. చికాగో లాంటి నగరం ఒక మంచి నగరం, బ్యూటిఫుల్ క్రౌడ్, మన తెలుగు క్రౌడ్ అందులో ఎక్కువగా ఉన్న నగరం కాబట్టి ఇక్కడ మరింత విస్తారంగా వెళ్ళాలి. అది కేకే గారు ఉన్నారు. సో ఖచ్చితంగా దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనే తరుణంలో మొదట చికాగో నుంచే ఈ రీలాంచ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉందండి. ఖచ్చితంగా ఇక్కడ సీరియస్గా మనం పనిచేయాలి, ఇక్కడ కమ్యూనిటీకి మరింత చేరువ అవ్వాలనే ఉద్దేశం ఉంది. సో ఇక్కడ కూడా ఒక స్టూడియోని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని మరింత చేరువ చేసే క్రమంలో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీ అందరి సహకారం లేకుండా అది జరుగుతుంది అంటాం అది అతిశయోక్తి అవుతుంది. ఖచ్చితంగా మీ అందరి మద్దతుతో ప్రతి తెలుగు సంస్థ, ప్రతి తెలుగు లీడర్, ప్రతి కమ్యూనిటీ ఇండియన్ లీడర్, ప్రతి ఒక్కరి సహకారంతో మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలమని తెలియపరుస్తున్నా. సో ఖచ్చితంగా మీరందరూ దీనికి తోడ్పాటు అందించి మాకు సహకరించాలని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీ అందరూ కూడా మా వెన్నంటే నిలవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. As you know, my name is Chandini Duguri and I am an IT professional and an entrepreneur. Over 25 years of experience in supporting the IT staffing and services. And also I've been a founder for a NGO organization. I work with United Nations. I work with grassroots level in India and Andhra and Telangana government. And needless to say, thank you so much. Sakshi TV is doing a great job for over 15 years. You know, and మనందరికీ ఎన్నో మంచి ప్రోగ్రాంలు అందిస్తున్నారు. చూశాను the array of programs which are lined up and the intention to relaunch Sakshi TV in Chicago. As a woman, again, I am gender equality, but I am going to talk about women here.
చాలా ప్రోగ్రామ్స్ లైన్ అప్ అయి ఉన్నాయి, బట్ ఐ వుడ్ లైక్ టు సీ అ లాట్ ఆఫ్ విమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ బికాస్ హౌ a women plays an important role in the economy, you know, when I say that, community and also in the society. So some programs aligned to women and youth. When I say, you know, Satya gar already matladaru, manki pressing issue right now is a student issue because lot of people are coming from India to US, you know, on a student visa but without a direction, you know. Lot of people have no direction at all. So awareness programs already chepparu Simha gar line up ayanesi. Cultural identity and integration problem is our main pressing issue right now, which when I say that, balancing Telugu culture roots with Western lifestyle here for our second generation. So more programs tailored to anything which is grassroots level, creating the opportunity for our kids to go back to India and work during their summer times, which is going to be uplifting our group RAS levels. That is one program. When we can just showcasing the programs happening in US lo jerige chupichadame kakunda, if we can have a one-on-one with the leaders from India so that our second generation can be more involved in the upliftment of our nation there. So that is one of the programs I would be more interested to see and also coordinate all those. Connecting the diaspora with India. When I say that, NRIs feel disconnected from local issues in India desperately and contributing financially, emotionally contribute chestunnamo, but we don't know what is happening at the grassroots level. So again, you know, if the opportunity can be created for the NRIs here, going back to their, talking to their leaders in India, that would be a benefit for, you know, both verses. So I think with this, సో ముందర నా గురించి అండి, నా పేరు రత్నాకర్, సాయి రత్నాకర్ కరుమూరి, ఆర్కే అంటారు అందరు. ఐఎమ్ ద ఓనర్ అండ్ CEO of a company called Steven Pros. It's an IT consulting company. And for me, KK Reddy is a mentor from almost more than 10-15 years probably. He always gives me good advice. That is how I know him and I speak to him. Whenever I get into a situation, I'll call him. All this aside, set aside, అందరూ అంత ఛానల్లో ఏ ప్రోగ్రామ్ ఉండాలి, ఎలా ఉండాలి, వాట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ షుడ్ కమ్, ఇవన్నీ మాట్లాడారు. ఒక ఛానల్కి ప్రోగ్రామ్స్ ఎంత ఇంపార్టెంటో ఒక ఛానల్కి స్పాన్సర్షిప్స్ అంత ఇంపార్టెంట్. ఆ ఛానల్ నడవాలంటే స్పాన్సర్షిప్స్. మీ అందరికీ టేబుల్ మీద ఆ స్పాన్సర్షిప్ ఫ్లయర్స్ ఉన్నాయండి. దాంట్లో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎ కంపెనీ. అంటే మీ కంపెనీ కానీ లేకపోతే మీ యొక్క సర్వీసెస్ కానీ అడ్వర్టైజ్ చేసుకోవడానికి నాకు బాగా నచ్చింది. కేకే, ఐ విల్ బి యువర్ ఫస్ట్ కస్టమర్ ఫర్ యువర్ డిజిటల్ అడ్. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఫర్ ఛానల్కి కావాల్సింది మెయిన్ స్పాన్సర్షిప్స్. సో అందరికీ ఉన్నాయి, వెనకాల పేపర్స్ ఉన్నాయి, చూడండి. ఇట్ విల్ రియల్లీ హెల్ప్ ది ఛానల్. అమెరికాలోని జార్జియాలో జరిగిన శంకర నేత్రాలయ USA ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన క్లాసికల్ డాన్స్ డ్రామా అలరించింది. అట్లాంటాలోని పలు డాన్స్ అకాడమీలకు చెందిన కళాకారులు భావోద్వేగంతో కూడిన నృత్య రూపకాలు ఇచ్చారు. ఈ నృత్య రూపక ప్రదర్శన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. అమెరికాలోని జార్జియాలో జరిగిన శంకర నేత్రాలయ USA ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. NRIలు భారీ ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ నిధుల సేకరణలో భాగంగా ఏర్పాటు చేసిన క్లాసికల్ డాన్స్ డ్రామా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. అట్లాంటాలోని విభిన్న శాస్త్రీయ నృత్య అకాడమీల సమన్వయంతో ఈ వేడుకలు నిర్వహించారు. పలు డాన్స్ అకాడమీలకు చెందిన విద్యార్థులు, కళాకారులు భావోద్వేగంతో కూడిన నృత్య రూపకాలు ఇచ్చారు. ఈ నృత్య రూపక ప్రదర్శనలు ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేశాయి. ఈ కార్యక్రమంలో రస, నాట్య విద్యా సంస్థలు, గురువులు పాల్గొన్నారు. శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తితో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు, ప్రముఖులు శంకర నేత్రాలయంతో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
శంకర నేత్రాలయ సంస్థ గురించి నిర్వాహకులు వివరించారు. శంకర నేత్రాలయ గత 40 సంవత్సరాలుగా పేద ప్రజలకు కంటి వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నట్టుగా తెలిపారు. అలాగే తమ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఆసుపత్రుల ద్వారా 25 లక్షల మందికి పైగా ఉచితంగా కంటి ఆపరేషన్ చేసి చూపును ప్రసాదించామన్నారు. జార్జియాలో నిర్వహించిన ఫండ్ రైజింగ్ ఈవెంట్ కి ఊహించిన దానికంటే ఎక్కువగా నిధులు సేకరించినట్టుగా నిర్వాహకులు వెల్లడించారు. క్లాసికల్ డాన్స్ డ్రామా కార్యక్రమం అతిథుల్ని ఎంతగానో ఆకట్టుకున్నట్టుగా తెలిపారు. కళాకారుల్ని సభావేదికపైకి సన్మానించారు. సంగీత నృత్య కచేరీపై తమకు గల అద్భుతమైన అనుభవాన్ని పలువురు కళాకారులు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేదిక మీద పలువురిని పుష్పగుచ్చము, జ్ఞాపిక, షాల్వాతో సత్కరించారు. సంస్థకు విరాళాలు ఇచ్చి మద్దతుగా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ శంకర నేత్రాలయ ఫండ్ రైజింగ్ ఈవెంట్ వచ్చాము. అరౌండ్ 1.28 మిలియన్ రైజ్ చేశారు అట్లాంటా చాప్టర్. దాంట్లో 20,000 కట్రాక్ట్ సర్జరీ ఇండియాలో చేయొచ్చు. సో మంచి పని, కొత్త చాలా భలే పని చేశారు వీళ్ళు. అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేసాం. నా పేరు కృష్ణ కిషోర్ చివుకుల. నేను ఐఎమ్ న్యూరాలజిస్ట్ అండి. నేను ఆబర్న్ అలబామాలో ఉంటాను. గత కొద్ది సంవత్సరాలుగా నేను శంకర నేత్రాలయకి సపోర్ట్ చేస్తున్నాను. ఇది చాలా విశిష్టమైన ఆర్గనైజేషన్ అన్నమాట. దృష్టి లేని వాళ్ళకి ఎంతో సహాయం చేస్తుంటాను. నేను ఎన్నో సంవత్సరాలుగా సపోర్ట్ చేస్తున్నాను. గత 2 ఏళ్లుగా మా భార్య డాక్టర్ సుగుణ పేరు మీద కొంచెం సహాయం చేస్తున్నాను. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటేను మా ఫ్యామిలీలో 2 బ్లైండ్ ఆంట్స్ ఉంటే వాళ్ళని చూసి ఎంత కష్టం జీవితంలో దృష్టి లేకపోవడం అన్నది అర్థమైందనమాట. దాని గురించి ఇది చాలా స్ట్రాంగ్ మోటివేటర్ ఫర్ మీ టు డూ దిస్. మీ అందరినీ కూడాను మీకు తోచినంత ఎంత కొంచెమైనాను సహాయం చేస్తుంది. ఒక కన్ను తెరిపిస్తే వాడి జీవితమే మారిపోతుంది. హలో సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శ్రీని రెడ్డి వంగిమల్ల, ట్రస్టీ ఫర్ శంకర్ నేత్రాలయ USA. Today we had a fundraiser in Atlanta, as an annual fundraiser. We were able to raise $1.3 million. That is enough to perform 20,000 cataract surgeries for underprivileged people in India. And we do have 21 chapters in USA, and we had fundraisers in all chapters, and we raised a significant amount of money to help indigent people in India. Thank you Sakshi TV for covering the event. Thank you very much. My name is Banu Ramakrishnan. I am the treasurer of Shankara Nethralaya. I wanted to thank, I'm coming from DC actually. I just came for this program. So we had a wonderful time. Thank you so much for Sakshi TV again to come here. And I wanted to thank all our board members for here. They are mainly Atlanta group. Did a wonderful organizing this program, and I want to thank all the dancers and all the teachers, gurus for coming here and putting a wonderful show for us. Thank you. నా పేరు కృష్ణ కిషోర్ చివుకుల. నేను బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్లో ఉన్నాను. గత 20-25 ఏళ్ళుగా నాకు చేతనైనంతగా శంకర్ నేత్రాలయకి సపోర్ట్ చేస్తున్నాను. బికాస్ ఇట్స్ ఎ యునిక్ ఇన్స్టిట్యూషన్. వాళ్ళు చేసినట్టు చాలా హై హాస్పిటల్స్ ఇండియాలో ఉన్నాయి, కానీ ఇది వీళ్ళకి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వైద్య సహాయం అందిస్తారనమాట. అందుకని నా కోరిక ఏమిటంటే మనందరం చేతనైనంత సహాయం చేసి, శంకర్ నేత్రాలయకే కాదు అందరికీ కూడా చేసి, ఈ విజువల్లీ ఇంపేర్డ్ అంటే అంధత్వం ఉన్న వాళ్ళకి ఏ రకంగా సహాయం చేసి వాళ్ళకి లైట్ చూపిస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళు స్వతంత్రంగా బతికే ఏర్పాటు చేయాలని నా కోరిక. మీరందరూ కూడా సహకరించాలి. నమస్కారం. సాక్షి టీవీ వాళ్ళకి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సాక్షి టీవీ. నా పేరు బాలారెడ్డి ఇందుర్తి, ప్రెసిడెంట్ శంకర నేత్రాలయ. సో సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఈరోజు అట్లాంటా చాప్టర్ నిర్వహించిన క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రాంలో 4 అకాడమీస్ పాల్గొన్నాయి. శశికళ పెనుమర్తి,
Padmaja Kelam, Revati Komanduri, and our trustee Nilima Gadamanugu. These 4 academies with 100 performers performed, and with the support of community all over USA, Atlanta chapter raised $1.3 million, equal to 20,000 cataract surgeries. And also we would like to thank our mega donors, Dr. Kishore Chukula, శ్రీ ప్రసాద్ రెడ్డి కాటం రెడ్డి అండ్ శోభారెడ్డి గారు, తర్వాత ఈరోజు మా అడ్వైజర్ జగదీష్ షేత్ అండ్ ఆల్సో ద చీఫ్ గెస్ట్ కన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా. ఐ వాంట్ టు థ్యాంక్ యూ Sakshi TV for giving the opportunity and promoting our mission to the community. And also I would like to thank Sri Ramchandra Reddy Garu and our executive committee, our executive vice president Murthy Rekapalli, and everybody. Thank you. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.